హలో ఎవ్రీవన్! వెల్కమ్ టు మై ఛానల్ చెక్ ఇన్ చామ్. ఈరోజు వీడియోలో 2025-2026 అకాడమిక్ ఇయర్‌కు సంబంధించి కంపోజిట్ స్కూల్ గ్రాంట్స్ యొక్క ఎస్టిమేషన్స్ అన్ని స్కూల్స్ వాళ్ళు కూడా పీఎం శ్రీ యాప్‌లో ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది ఈ వీడియోలో డీటెయిల్డ్‌గా చూద్దాం. అయితే పీఎం శ్రీ యాప్ అనేది ఓన్లీ పీఎం శ్రీ స్కూల్స్‌కే కాదు, అన్ని స్కూల్స్ వారు కూడా ఈ యాప్‌లోనే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన ఎస్టిమేషన్ సబ్మిట్ చేయటానికి, లాస్ట్‌లో బిల్ వాచెస్‌ని సబ్మిట్ చేయటానికి అన్ని ఆప్షన్స్ కూడా ఈ పీఎం శ్రీ యాప్‌లోనే ఉంటాయి. కాబట్టి అన్ని పాఠశాలల వాళ్ళకి కూడా ఈ యాప్‌లోని లాగిన్ ఐడీ అనేది ఉంటుంది. సో, ఇప్పుడు 2025-2026కి సంబంధించి స్కూల్ కంపోజిట్ గ్రాంట్ ఎస్టిమేషన్‌ను ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఎస్టిమేషన్ సబ్మిట్ చేశాక రిజల్యూషన్ కాపీ అంటే తీర్మానం కాపీని కూడా ఎస్ఎంసీ కమిటీ సిగ్నేచర్ చేయించి ఆ ప్రింటౌట్‌ని కూడా ఈ యాప్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. పీఎంశ్రీ యాప్ ఓపెన్ చేసి మీ స్కూల్ యూజర్ ఐడీ ద్వారా లాగిన్ అవుతే క్యాప్చర్ వాచర్ బిల్, కంపోజిట్ స్కూల్ గ్రాంట్ అక్కడ పీఎంశ్రీ అని ఉంది. అది ఓపెన్ చేయకండి. కంపోజిట్ గ్రాంట్ ఫర్ ఆల్ స్కూల్స్ ఓపెన్ చేసి అక్కడ ఫైనాన్షియల్ ఇయర్ సెలెక్ట్ చేసుకొని ఎస్టిమేషన్‌లో వెళ్తే అక్కడ మా స్కూల్‌కైతే 25,000 అలా కొన్ని స్కూల్స్‌కి 10,000 అలా అలాట్ అయ్యి ఉంటది. అక్కడ మీ స్కూల్‌కి ఎంత అమౌంట్ అలాట్ అయిందనేది గ్రాండ్ టోటల్ ఉంటుంది. సో, ఎస్టిమేషన్ అక్కడ క్లిక్ చేస్తే ఎలక్ట్రిసిటీ, స్టేషనరీ ఇలా చాలా కేటగరీస్ ఉంటాయి. ఎలక్ట్రిసిటీలో ఫస్ట్ చూస్తే మనము మన స్కూల్ బిల్స్ అనేది గవర్నమెంటే ఇప్పుడు ఫ్రీగా కరెంట్ బిల్ కడుతుంది కాబట్టి మనం దాన్ని ఎంటర్ చేయకూడదు. సో, స్టేషనరీలో చాక్, డస్టర్, చార్ట్స్, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్, రిజిస్టర్స్ అంటూ సబ్ కేటగరీస్ చాలా ఉన్నాయి. ప్రతి దాంట్లో 2 కాలమ్స్ ఉన్నాయి. ఎంటర్ క్వాంటిటీ, ఎంటర్ అమౌంట్. క్వాంటిటీ మీకు ఎంత క్వాంటిటీ రిక్వైర్మెంట్ ఉందో అది పెట్టి అది ఎంత అమౌంట్ అనేది యాన్యువల్ చూసుకొని అది మెటీరియల్ కాదు కాబట్టి మనకు రిపేర్స్ ఎన్ని ఉంటే ఆ నంబర్ ఇచ్చేయాలి. నెక్స్ట్ స్వచ్ఛతలో కూడా మన గ్రాంట్‌లో 20% అమౌంట్ అనేది ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ ఈవెంట్ సెలబ్రేషన్స్ అంటే మనకి ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే వీటిలో చాలా ఖర్చులు అవుతాయి కాబట్టి అక్కడ కూడా మనం 10% వరకు అమౌంట్ ఇవ్వచ్చు. నెక్స్ట్ మెగా పీటీఎంలో కూడా మన గ్రాంట్‌లోని 20% యూజ్ చేసుకోవచ్చు. సో, దానికి తగ్గట్టుగా మీరు అమౌంట్ ఇచ్చుకోండి. రిప్లేస్‌మెంట్ ఆఫ్ నాన్ ఫంక్షనల్ స్కూల్ ఎక్విప్‌మెంట్‌లో కన్స్యూమబుల్‌లో మీ స్కూల్ ఎక్విప్‌మెంట్‌కి సంబంధించి ఏమైనా ఖర్చు పెట్టుంటే ఆ క్వాంటిటీని అక్కడ ఇచ్చేసి అమౌంట్ ఎంత అవసరం ఉంటే అది అమౌంట్ ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ ప్లే మెటీరియల్స్ కూడా ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే పెట్టుకోవచ్చు. ఇంటర్నెట్, జిరాక్స్ మనం ఎక్కువ యూజ్ చేస్తాం కదా! దాని అమౌంట్ కూడా ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ అదర్ ఈవెంట్స్‌లో ఏమైనా ఉంటే ఇవ్వండి. మనం టోటల్ అమౌంట్‌ని బట్టి మన నీడ్‌కి తగ్గట్టుగా ముందే ఒక నోట్స్‌లో రఫ్‌గా ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఏమేమైతే రిక్వైర్మెంట్ ఇచ్చామో వాటన్ని ఫోటోస్ కూడా మనం అప్‌లోడ్ చేయాలి. ఒకటి అప్‌లోడ్ చేయకపోయినా ఈ విధంగా చూపించేస్తుంది. సో, మన ఫోటోస్ కూడా మినిమమ్ ఒక్క ఫోటో అయినా తీసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సబ్మిట్ చేశాక మళ్ళీ బ్యాక్‌కి వచ్చి ఎస్టిమేషన్‌ని క్లిక్ చేస్తే అక్కడ పెండింగ్ అని ఉంది. అంటే పెండింగ్ ఉంది. ఇప్పుడు దాని మీద మళ్ళీ క్లిక్ చేస్తే మీకు అక్కడ పైన రెడ్ ఐకాన్‌లో కనిపిస్తుంది. అక్కడ పక్కన యారో సింబల్ మీద క్లిక్ చేస్తే మీకు అక్కడ ఎస్ఎంసీ కమిటీ తీర్మానం అనేది ఆ రిజల్యూషన్ కాపీ అనేది డౌన్‌లోడ్ అవుతుంది. ఆ డౌన్‌లోడ్ అయిన దాన్ని మీరు మీ ఎస్ఎంసీ కమిటీ సభ్యుల చేత, ఎస్ఎంసీ చైర్మన్ చేత సంతకం చేయించి ఆ రిజల్యూషన్ కాపీని కూడా పీఎంశ్రీ యాప్‌లోనే అప్‌లోడ్ చేయాలి. అప్‌లోడ్ పీసీ రిజల్యూషన్ దగ్గర అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ పీసీ రిజల్యూషన్ కాపీ అప్‌లోడ్ చేశాకే మనకి ఎస్టిమేషన్ కాపీ అనేది సబ్మిట్ అవుతుంది. మనం చేసిన ఎస్టిమేషన్‌ను ఎంఈఓ లాగిన్‌కి వెళ్ళటం జరుగుతుంది. నెక్స్ట్ ఎంఈఓ వారు అప్రూవ్ చేస్తే అక్కడి నుండి ఎస్పీడీ ఆఫీస్‌కి వెళ్తుంది. వాళ్ళు అప్రూవ్ చేయాలి. సో, ఈ ప్రాసెస్